హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ 20,000 కోట్ల రుణాలను సేకరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నగర విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్ఎండిఏ దగ్గర తగినన్ని నిధులు లేవు. దీంతో అప్పులు చేసి మరి ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీనికోసం ఏడాదిన్నరలోనే 20,000 కోట్ల రుణాలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. రుణాల ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని కార్యరూపంలో పెట్టేందుకు అవసరమైన సలహాదారు లేదా బ్యాంకు మర్చెంట్ను టెండర్లను ఆహ్వానించింది. ఇక ప్రభుత్వం గ్యారంటీ ఉన్నా లేకున్నా రుణాలు ఇప్పించాలి అంటూ ఈ టెండర్లలో హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్ఎండిఏ ప్రత్యేకం. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ హైదరాబాద్ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తోంది. గతంలో హుడాగా ఉన్నప్పుడు గాని, ఆ తర్వాత హెచ్ఎండిఏగా అవతరించిన అనంతరం గాని నగర విస్తరణలో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దేశంలో ఏ మెట్రోపాలిటన్ నగరానికి లేని విధంగా 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండిఏ నిర్మాణం చేసింది. ఏటా కనీసం 500 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్ఆర్ను రూపకల్పన చేసింది. అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించింది. తెలుగుతల్లి, బషీర్బాగ్, హైటెక్ సిటీ, 100కి పైగా ఫ్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బౌదూర్పల్లి, తొర్రూరు, కుర్మల్గూడ, తుర్కయాంజిల్ ఇలా నగరం నలువైపులా వేల కోట్ల విలువ చేసే స్థలాలను లేఅవుట్లుగా తీర్చిదిద్ది విక్రయించింది. సుమారు 13,000 కోట్ల ఆదాయాన్ని హెచ్ఎండిఏ సమకూర్చగా నాటి ప్రభుత్వం ఆ నిధులను ఇతర పనులకు మళ్లించింది. గత 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏకు వచ్చిన నిధుల కంటే హెచ్ఎండిఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడియే అధికం. హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూములు, స్థలాలను ఆన్లైన్ వేలం వేసి విక్రయించారు. అలాగే ఓఆర్ఆర్ను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. దీంతో హెచ్ఎండిఏకు ఆదాయ మార్గాలు కరువయ్యాయి. దీంతో నగర విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పన హెచ్ఎండిఏకు పెను భారంగా మారింది. మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 3,000 కోట్లు కావాల్సి ఉండగా సికింద్రాబాద్ నుంచి షామీర్పేటకు, సికింద్రాబాద్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మించడానికి మరో 6,000 కోట్లకు పైగా నిధులు అవసరం. అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీకి నిర్మించ తలపెట్టిన ప్రధానమైన గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు 4,000 కోట్లు అవసరం. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో అప్పులు సేకరించడానికి హెచ్ఎండిఏ సిద్ధమైంది.